ఒకటి పూర్వకాలం అండి మనం బట్టలు మనమే కనుక్కున్నాము, మనమే అంతా చేసుకుని మెల్లగా బట్టలు సిగ్గు దాచుకోవటము, బట్టలు వేసుకోవటం అనేది మనమే కనిపెట్టాము మన భారతదేశంలోనే కాటన్ రాటంతో అట్లా చేసుకుని మనం ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అమ్మ చూస్తుంటే మనం మళ్ళీ రాతి యుగంలోకి వెళ్ళిపోతున్నామా అనేది ఆలోచన వస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది ఓ మహిళగా. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పుడు అసలే ఫోన్స్ వచ్చి సోషల్ మీడియా వచ్చి చాలా దారుణంగా తయారైపోయారు. ఇంట్లో చదవకుండా అవి చూసుకుంటూ తెల్లవారులు ఎక్కువ కూర్చోవడం వాటి మీదనే అంటే సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను నేను. చాలా మందిని అబ్జర్వ్ చేశాను పిల్లల్ని. లేదా స్నాప్ చాట్, దాంట్లో చాటింగ్ కానివ్వండి, లేకపోతే స్క్రోల్ చేసుకుంటే ఎవరెవరు ఏం పెట్టారని లైక్లు కొట్టడం, షేర్ చేయటం, చూసుకోవటం, నవ్వుకోవటం ఇలా చేస్తున్నారు. కామెంట్స్ చేయటం ఇవన్నీ ఎంతవరకు దారి తీస్తుందా అని చూస్తే చాలా బాధేస్తుంది. కొంతమంది విషయాల్లో చూస్తే మన ఫ్యామిలీలో కొంతమంది అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకున్న విషయాలు కూడా మనం చూసాము. కొన్ని డిబేట్స్ లో కూడా నేను మాట్లాడడం కూడా జరిగిందమ్మా. కాబట్టి నేను అంటున్నాను ఏంటంటే సోషల్ మీడియాలో వాడాలి, నేను తప్పనట్లా, కానీ ఎంత వరకు వాడాలో లిమిట్ గా వాడుకోవాలి. మనం ఏమన్నా ఎక్కడైనా కంట్రీస్ కానీ ఏదైనా ఊరు వెళ్ళి వస్తే మనం మంచి మంచి ఫొటోస్ ఉంటే గనక పెట్టుకోండి, నేను కాదనట్లేదు. షేర్ చేసుకోండి, నేను కాదనట్లేదు. కానీ మళ్ళీ బికినీలు వేసుకొని అదేంటి స్విమ్మింగ్ పూల్ లో పడుకొని దిగినట్టుగా అవన్నీ అంటే ఏమి సొసైటీకి మెసేజ్ ఇచ్చినట్టు. సెలబ్రిటీ అని ఎవరి కాలు సెల్ఫ్ గా చెప్పుకోవడం కాదమ్మా. అలా చేయడం హీరోయిన్, రియల్ లైఫ్ హీరోయిన్ అంట కదా ఆమె. అలా చేయడము ఇప్పుడు అందరి మనసులో అదే ఉంటది, తను ఓపెన్ గా బయటకు వస్తుందని. ఆవిడ హీరోయిన్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలమ్మా. సునీత గారు ఆవిడ హీరోయిన్ కాదమ్మా. ఎన్ని సినిమాలు వచ్చినాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఈవిడ వల్ల ఎవరైనా ఒక 10 మంది ఉపయోగానికి ఏమైనా సరిపడే సినిమా తీశారా, సమాజానికి సంబంధించిన మెసేజ్ ఏమైనా ఇచ్చారా? ఎలా హీరోయిన్ అవుతుందండి? ఎవరు హీరో, ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్ చెప్పండి? ఏమి లేదు, హీరోయిన్ లేదు, ఏం లేదు. ఏదో మన రామచరణ్ గారి సినిమాలో చిన్న పాత్ర చేసింది, అత్త అనే ఏదో పాత్ర. మరి ఆవిడ ఎందుకు పెట్టుకున్నారో మా డైరెక్టర్ ఆవిడకి తెలియాలి, కానీ మనకు అనవసరం. అది నాకు అది సబ్జెక్ట్ వేరు. కానీ ఈవిడైతే హీరోయిన్ అయితే కాదు. అందుకే కదా అక్కడ పక్కన పెట్టారు రియల్ లైఫ్ హీరోయిన్ అని చెప్పేసి. రియల్ లైఫ్ హీరోయిన్ లేదండి 100% కాదండి. రియల్ హీరో, రియల్ హీరోయిన్. అదే అలాంటి వాళ్ళకి హీరోయిన్ అనుకుంటారేమో, కానీ నాలాంటి వాళ్ళకి అయితే కాదు. నేను దీన్ని 100% ఖండిస్తున్న మహిళగా నేను ఒప్పుకోను కూడా అండి. ఎప్పటికి కాదు, ఎప్పటికీ ఒప్పుకోను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అదనమాట. ఎందుకంటే మనము మన వల్ల అండి. సునీత గారు ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు న్యూస్ చదువుతున్నారు, నేను ఇలా డిబేట్స్ మాట్లాడుతున్నా, మిమ్మల్ని చాలా మంది చూస్తారు, నన్ను చాలా మంది చూస్తారు. మీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది. మనల్ని చూసి, మన డ్రెస్ ని చూసి అవతల వాళ్ళు మనం గౌరవించాలండి. మనల్ని అగౌరవపరిచి మనం చూసి కామెంట్ చేసే స్టేజ్ లో మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచిగా బట్టలు వేసుకోండి. పంజాబ్ డ్రెస్లు వేసుకోవచ్చు, ప్యాంట్లు వేసుకోవచ్చు, సారీస్ కట్టుకోవచ్చు. అంటే సమయం సందర్భాన్ని బట్టి వేసుకోండి, నేను కాదనట్లా. కానీ చేతులు కొంచెం ఇంతవరకు వచ్చే వరకు, మరి పిచ్చిగా కనపడకుండా, ఒకళ్ళ కామెంట్ చేయించుకోకుండా, ఒకళ్ళు మనం చూసి ఎగతాళి చేయకుండా, ఒకళ్ళు చూసి మనల్ని ఏడిపించకుండా అలా ఉండాలి. అంతేగాని ఏదో ఉన్నాయి కదా అని చిన్న మొక్కలు వేసుకొని తిరుగుతుందంటే మనకి జంతువులు తేడా ఏముందండి? జంతువులకి తెలియక వాడికి బట్టలు వేసుకుంటలేదు. ఇవాళ రేపు పెద్ద కోటేశ్వరుల ఇంట్లో కుక్క పిల్లలు నేను చాలా మంది ఇళ్లలో చూసా, బట్టలు వేస్తున్నారు చక్కగా దానికి మంచిగా. అది అంటే ఒక్కొక్కరి ఆలోచన అండి. తర్వాత ఆడపిల్లలు కూడా చాలా మంది అండి, చిన్న పిల్లలు, యువత, చాలా ఆడపిల్లలు ముఖ్యంగా అయితే పరదావి పాడుతున్నారండి. ఎందుకంటే ఇలాంటి చూసే అంటే మనం కూడా వేసుకోవచ్చు, మనం కూడా ఇలా వేసుకుంటే ఎలా ఉంటారని ఊహించుకుంటారు కాసేపు అట్లా, ఇమేజింగ్ థింకింగ్ లాగా. కాబట్టి అలా చేయకూడదు. నా అభిప్రాయం అయితే ఎప్పుడు కూడా ఆడపిల్లలు మంచిగా నిండు వస్త్రాలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి. ఏమంటే ఒకటి సునీత గారు, మన పూర్వకాలం కనుక బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తే మనకి సావిత్రి గారు ఎవరో మనకు తెలియదు, కానీ ఆవిడ పేరు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కూడా, ఎన్నో యుగాలు అయిపోయినా కూడా మనకి ఇప్పటికీ సావిత్రి గారు సినిమాలు వస్తుంటే మనం చూస్తుంటాము. ఆవిడ పేరు మనం తలుచుకుంటూనే ఉంటున్నాము, ఆవిడ అభిమానిస్తున్నాం కూడా. నాకు చాలా ఇష్టం అండి సావిత్రి గారు అంటే. నిజంగా ఈ లోపల నేను సావిత్రి గారు లాంటి అమ్మాయిలు ఎవరిని చూశానంటే సౌందర్య గారిని చూశాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక సాయి పల్లవి గారిని చూస్తున్నాను. అంటే ఓన్లీ డ్రెస్సుల విషయంలో చెప్తున్నాను. ఆవిడ సాయి పల్లవి గారిని, ఆవిడ కూడా డ్రెస్సులు మంచిగా నీట్ గా వేస్తారు. ఆవిడ అసలు ఏమి పిచ్చి డ్రెస్సులు వేయడం నేను అక్కడ చూడలేదు కూడా సాయి పల్లవి గారిని. ఇంకా మిగతా హీరోయిన్స్ కొంతమంది ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు ఎవ్వరే నాకు ఇష్టం లేదండి. మెయిన్ సావిత్రి గారు. ఇంకా ఆవిడకి నాకు తెలిసి ఆవిడ ఎవరు బీట్అవుట్ చేయలేదు. ఆవిడలాగా ఎవరు రాకపోవచ్చు. ఏమంటే ఒకప్పుడు ఏమీ అసలు ఏంటి బికినీలు అలాంటివి ఏమి ఉండేవో, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువ మనం కనుక చూసుకుంటే మంచి నిండుగా కట్టుకొని చక్కగా యాక్ట్ చేసేవాళ్ళు. ఎంత సినిమాలు హిట్ అయినాయండి. ఒక మిస్సమ్మ కానివ్వండి, ఒక గుండమ్మ కథ కానివ్వండి, ఒక ఆరాధన కానివ్వండి, ఎన్ని సినిమాలు ఉన్నాయండి. ఎందుకని అంటే అక్కడ కథలు తీసే వాళ్ళు, డైరెక్టర్లు దమ్ము లేదా, లేదంటే ప్రొడ్యూసర్లు డబ్బు కోసం ప్రాకులు ఆడుతున్నారా, లేకపోతే హీరోయిన్స్ కూడా మేము ఎంతైనా చూపిస్తాం, ఎంత చూపిస్తే అంత డబ్బులు ఇస్తారు, ఎంత చూపించినా బాగుంటది, మనకేం పర్వాలేదు సిగ్గు వేస్తున్నారా అంటే ఏ రకంగా ఆలోచించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏ రకమైన సినిమాలు కూడా అంటే హీరోలకి మాత్రం ఫుల్ గా ఇస్తారు, హీరోయిన్స్ అంతా ఓపెన్ చేస్తారు. క్వైట్ ఆపోజిట్. అలా కాదట, హీరోలు కూడా చెప్పాలి. హీరోలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారు, పెద్ద స్టార్స్ అనేవాళ్ళు, ఇప్పుడు పేరు చెప్పదలుచుకోలేదు, చాలా పెద్ద హీరోలు, వాళ్ళు కూడా చెప్పాలి హీరోయిన్స్ కి ఇలాంటి డ్రెస్లు ఏంటి కొంచెం నీట్ గా వేయండి అని. ఆ అమ్మాయి కూడా ఉండాలి, మేము ఇలాంటి డ్రెస్లు అయితే వేస్తాము, ఇలాంటి డ్రెస్లు అయితే వేయము అని. ఆడవాళ్ళు కూడా వాళ్ళంతా
మొదట వాళ్ళు చెప్పాలి. మీరు ఇది వేయండి అని కూడా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు బలవంతం చేయకూడదండి, చేయకూడదు. చేస్తే అలాంటి వాళ్ళని అసలు తీసేయాలి. ఆ డైరెక్టర్ మండలి, ప్రొడ్యూసర్ మండలి ఉంటాయి వీళ్ళకి అసోసియేషన్, అందులో వీళ్ళు డిస్మిస్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి సినిమాలు తీస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు యువతకి? ఎందుకంటే ఇలాంటి డ్రెస్సులు అలాంటి సినిమాలు సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు హీరోయిన్స్ మాత్రం క్యాష్ చేస్తున్నారు. ప్లీజ్ వెయిట్ అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. గీత గారు, మీ పాయింట్ కి ఒకసారి నేను క్లారిటీ తీసుకుంటాను. కృష్ణ గారు, సో మీరు ఇందాక అన్న పాయింట్ కి పూర్తిగా ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను అనేది గీత గారి కమెంట్. అండ్ ఇంకొకటి, సెలబ్రిటీలకి కామన్ పీపుల్ కంటే ఎక్కువగా బాధ్యత ఉంటుంది. వాళ్ళ సోషల్ లైఫ్ వేరే, ప్రైవేట్ లైఫ్ వేరే. సో వాట్ ఎవర్ అది చూపించినా ఏం చేసినా కాస్త ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ కి కాస్త వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా ఇంపాక్ట్ చూపిస్తుంది కామన్ పీపుల్ కి. ఇది కరెక్టా మరి అనసూయ చేసేది? ఇంపాక్ట్ అనేది ఒక అనసూయ డ్రెస్సులు బట్టే ప్రపంచం అంతా కూడా నేర్చుకుంటున్నారా? వేరే హీరోయిన్లు చూపించట్లేదా? మరి సినిమాలో హీరోయిన్ల పరిస్థితి ఏంటి? ఊ అంటావా ఊహు అంటావా, ఆ పాటలో సమంత గారు వేసిన డ్రెస్ ఏంటి, ఆ స్టెప్పులేంటి? మరి వాళ్ళు సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారు? అప్పుడు పిల్లలు చెడిపోవట్లేదా? పుష్ప సినిమా అన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించింది? అప్పుడు చిన్నపిల్లలు చూడలేదా, ఆడపిల్లలు చూడలేదా పుష్ప సినిమా? మరి కేవలం అనసూయ గారినే ఈమె ఎందుకంటుంది నాకు అర్థం కావట్లేదు. ఈవిడ అభిప్రాయం ఈవిడ చెప్తుందండి, ఎవడ అభిప్రాయం అనుకుంటుంది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. డిసెంబర్ 31 పోయి డిసెంబర్ 31 అండి మెన్షన్ చేసింది అనసూయ గారిని మెన్షన్ చేయట్లేదండి ఇక్కడ. నేను క్షమించండి, నేను అనసూయ గారికి నేను చెప్పట్లేదు. ఆవిడ ఇష్టం, ఆవిడ ఏమైనా వేసుకొని ఎలాగైనా చూపించుకోండి, నాకు అనవసరము. వాళ్ళ హస్బెండ్ ఆవిడ చూసుకుంటాను, నాకు అనవసరం. నేను అది కాదు, నేను మామూలుగా హీరోయిన్స్ అందరి నుంచి కూడా చెప్తున్నాను. ఎవరికి వాళ్ళకి కూడా ఉండాలి, మంచి డ్రెస్లు వేసుకోవాలి, మంచిగా సినిమాలు తీయాలి. అంటే మంచి డ్రెస్ వేసుకుని ఎండుగా వేసుకుంటే సినిమాలు చూడరా? బలం ఉండాలి, దమ్ము ఉండాలి, డైరెక్టర్ దమ్ము ఉండాలి, మంచి డైరెక్షన్ చేయాలి, మంచి కథలు రాయాలి, మంచిగా తీయాలి. దాని తగ్గట్టు హీరోయిన్స్ కూడా మేము ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటామని చెప్పి ఒక సర్కిల్ పెట్టుకోవాలి. ఆ సర్కిల్ దాటి వెళ్ళకూడదు అని నేను చెప్తున్నాను. నేను ఒకళ్ళు ఎవరు ఇక్కడ మెన్షన్ చేసి పేరు పెట్టి చెప్పట్లేదండి. ఇక్కడ చూడరు, అసలు అట్లా చేస్తే సినిమాలే చూడరు అని చెప్పేసి అంటున్నారు కృష్ణ గారు. సినిమా రంగం ఎలా ఉంటుందంటే ఇట్స్ కమర్షియల్ ఫీల్డ్. సినిమాలు ఎట్లా హిట్ అయ్యాయండి? బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఆనిముత్యాలు సినిమాలు. ఇప్పుడు అలాంటి ఆనిముత్యాలు వస్తున్నాయండి ఒక్క సినిమా అయినా? ఆడపిల్లలకి దిందెంత బట్టలే, బ్రాండ్ వేర్ వేసి చూపిస్తున్నారు మరి దారుణంగా. ఏమండి అదే మన కల్చరు. ఎక్కడున్నామా? మన భారతదేశంలో ఉన్నామా, ఇంకేదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా? ఏమనుకుంటున్నారు అసలు? నాకు అర్థం కావట్లేదు సినిమా ఫీల్డ్ వాళ్ళు. తీసిన సినిమా సెన్సార్ అయ్యి బయటకు వస్తుంది కదా, ఆ విషయం తెలుసా మీకు? సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే చట్టపరంగానే సినిమా అనేది బయటకు వస్తుంది. ఆ విషయం తెలుసా మీకు? అంటే సెన్సార్ బోర్డుకి తప్పనిపించలేదు, మీకు తప్పనిపించింది. సెన్సార్ బోర్డు వాళ్ళు యాక్సెప్టెడ్. మీ కళ్ళకి చెడు అనిపించింది, సెన్సార్ బోర్డు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. సెన్సార్ బోర్డు చేసేది కూడా 100% తప్పే. నేను సెన్సార్ బోర్డు కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఒక మహిళగా నేను అడిగే నాకు రైట్ ఉంది కాబట్టి అడుగుతున్నా. సెన్సార్ బోర్డు 100% తప్పు. ఎలా సినిమాలు ఇస్తారు ఇలాంటి బట్టలకి? ఆ పాటలు కట్ చేయాలి. అక్కడ ఎలాంటి డ్రెస్లు ఏమైనా అసభ్యంగా ఉంటే ఆడపిల్లలు అవి కూడా కట్ చేయాలి. అసలు మాట్లాడటోళ్ళు కూడా, ఒక సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు, ఒక యాక్టివిటీస్ మాట్లాడటోళ్ళు కూడా బోర్డులో పెట్టాలి. సరే, అంటే ఒక పాయింట్ అండి గీత గారు, సార్ మీరు చెప్పిన పాయింట్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను. సరే, మీరు చెప్పింది నిజంగానే ఓకే, అది వ్యాలిడ్ పాయింట్. ఏదైతే ఇట్లాంటి విషయంలో సెన్సార్ బోర్డు చేసేది కూడా తప్పే అని చెప్పి మీరు ఏదైతే పాయింట్ మీరు వస్త్రాల గురించి మాట్లాడగలరు. ఇప్పుడు అనసూయ టాపిక్ వచ్చాకనే సెన్సార్ బోర్డు గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి సినిమాలు చాలా ఏళ్ల నుంచి వస్తున్నాయి, అట్లాంటి ఎన్నో ఇయర్స్ నుంచి ఇట్లాంటివి జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఏమైపోయారు ఈ మహిళ, ఈ ఫెమినిజం, ఇవన్నీ ఎందుకు? మీరు ఎందుకు బయటికి తీసుకురాలేదు? అప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు? అంటే మాకు రావాలి కదండి, సబ్జెక్ట్ రావాలి. టీవీ ఛానల్స్ అందరూ కూడా పిలవాలి. మీరు అందరూ కలిసికట్టుగా ఉంటే, ఒక మీడియా కానివ్వండి, ఒక మేము సోషల్ సర్వీస్ చేసేవాళ్ళని కానివ్వండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలుస్తున్నా కానీ సంఘంలో అయినా మంచి మనం చెడు కానీ గ్రహించి తీయగలుగుతాము. ఒకరి వల్ల అంటే అవ్వదు కదండి దగ్గర. అందరం కలిసికట్టుగా చేయాలి. నిద్రపోతుందండి సెన్సార్ బోర్డు బండక నిద్రపోతుంది కాబట్టి అలాంటి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు, రిలీజ్ చేసుకోండి అని. ఎలా ఇస్తున్నాడు సెన్సార్ బోర్డు? అంటే డబ్బులు పెడుతున్నారా, లేదా సెన్సార్ బోర్డు ఏమి చూడకుండానే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నా, సినిమా మొత్తం చూడకుండా? నాకైతే అర్థం కావట్లేదు. మరి సినిమా అంతా మొత్తం చూసినప్పుడు ఎందుకని సెన్సార్ చేయట్లేదు? సెన్సార్ అంటే ఏంటి అర్థం అసలు? ఎలాంటి వాళ్ళు కూర్చోబెడతారు అక్కడ? ఎవరు కూర్చుంటున్నారు? ఎవరు చేస్తున్నారు? అది మాట్లాడటం కూడా ఒక మెంబర్ గా పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నానండి. తప్పకుండా మాట్లాడటం ఉండాలి. ఆల్రెడీ సెన్సార్ బోర్డు లో జీవిత గారు, రాజశేఖర్ గారి భార్య, హీరో రాజశేఖర్ గారి భార్య జీవిత గారు సెన్సార్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. చాలా మంది మహిళలు కూడా సెన్సార్ బోర్డు మెంబర్ గా ఉన్నారు అనే విషయం మీరు గమనిస్తే బాగుంటుంది. అక్కడ ఉన్న మహిళలు యాక్సెప్ట్ చేశారు ఆ డ్రెస్సులు చేయబట్టి ఆ పాట